శశి గారు నిజంగా జలసి వస్తుంది తెలుసా అప్పుడప్పుడు నాకు. రోజు ట్రావెలింగ్‌లో ఎలా ఉంటారండి? ఇష్టం నాకు ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్ పైన అవుతుంది. ఎందుకని ముందు నుంచి ట్రావెలింగ్, ఫోటోగ్రఫీ ఇంట్రెస్టా? బేసిక్‌గా కెమెరా షై పర్సన్ నేను. అవునా? ఓకే. అంటే ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని దాన్ని బట్టి చెప్పేవాడిని. అప్పుడు అసలు వీడియోస్‌లో రోజు ఒక అమ్మాయి కనిపిస్తుండేది మాకు. బేసిక్‌గా నా ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి మామూలు పరిచయాలు కాదనుకుంటా. కొంచెం గట్టి పరిచయాలు ఉండేవి కదా! ఏది చేసినా ప్రతిదీ ఎక్స్‌ట్రీమ్ చేస్తాను. సో ఈవెన్ అది కూడా ఎక్స్‌ట్రీమ్ చేస్తాను. లదాఖ్ గురించి ఒక ఎక్స్‌పీరియన్స్ మాకు చెప్పాలంటే ఏం చెప్తారు? వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఒక్కసారన్న ట్రిప్ అనేది చేయాలి. బై రోడే చేయాలి. బై రోడా? గోకర్ణలో వాటర్ రైడ్స్ ఫేమస్ నాకు తెలిసి. ఇంకేమైనా ఉన్నాయంటారా? మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ఎవరు ఫస్ట్ టైం వచ్చినా సెకండ్ టైం వెళ్ళినా ప్రతి ఒక్కరు నార్త్ గోవా వెళ్ళిపోతారు. బట్ గోకర్ణ అనేది ఇప్పుడు కొంచెం హైలైట్ అవుతున్నట్టుంది. అంటే తెలుసు చాలా మందికి, కానీ గోవాలో ఏంటంటే ఆల్కహాల్ చీప్ ఉంటుంది. సడన్ గా ఒక రోజు నైట్ ఫుల్ గా ఇట్లా అనేసుకొని పోతున్నాం గోవా, లేకపోతే పోతున్నా ఇక్కడికి అని చెప్పేసి వెళ్ళి నా ప్లేస్ ఏదైనా జస్ట్ ఇట్లా నార్మల్ గా రోడ్ పైకి వచ్చాం, సడన్ గా ఎందుకో అనిపించింది, ఇప్పుడు డిసైడ్ అయింది వెళ్దాం గోవా. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? లోనావలా వెళ్ళుండే. ఆ ట్రిప్ బాగానే చేసాం, మంచిగానే చేసాం. కాకపోతే సో నేను రిటర్న్ ఇంటికి వస్తున్నా, దగ్గర సోలాపూర్ దగ్గరలో ఉన్నా అనుకుంటా. వర్షం పడుతుంది లైట్గా, ఏడ్చుకుంటూ నడిపిస్తున్నా బండి నేను. లైఫ్ అనేది చాలా చిన్నది, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. సో నాకు అదైంది ఇదైంది అని అక్కడనే కూర్చొని ఏడిస్తే పని అవ్వదు. సో పడ్డాం అనుకో మళ్ళీ లేచి ఇంకో పని చేసుకో, అది కాలేదా ఇంకో పని చేసుకో. ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక దగ్గర సక్సెస్ అనేది దొరుకుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. లైఫ్లో మనలో చాలామంది ఇష్టం లేని జాబ్ చేసుకుంటూ సర్లే నెల అయిపోగానే శాలరీ వస్తుంది కదా, ఏం కాదులే అని అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఇంకా కొంతమంది లేదు ఉండేది ఒకటే జీవితం, మనకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ దాంట్లోనే మనం లైఫ్ ఎత్తుక్కుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ కూడా ఆ కోవకే చెందుతారనమాట. తనకు నచ్చిన ఫోటోగ్రఫీనో, తనకు నచ్చిన ట్రావెలింగో, ఏదైతే తనకి ఇష్టమో అది చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న వ్యక్తుల్లో, నాకు జలసి తెప్పించే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు అనమాట. హీ ఈస్ నన్ అదర్ దాన్ శశి కళ్యాణ్ గారు నాతో పాటున్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? అది అడగలేదు, అడగరా అని అడగబోతున్నాను నేను, అడిగేశారు. రైమింగ్ బాగా వచ్చింది కదా. బాగున్నానండి. ఓకే. టిఫిన్ తిన్నారా? తిన్నానండి. కొంచెం పెద్దగా మాట్లాడచ్చు కదా. తిన్నానండి. ఓకే. ఓకే. శశి గారు నిజంగా జలసి వస్తుంది తెలుసు అప్పుడప్పుడు నాకు. అసలు రోజు ట్రావెలింగ్లో ఎలా ఉంటారండి? అంటే ఇష్టం నాకు ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ పైన అవుతుంది ట్రావెలింగ్ చేయబట్టి. ఎక్కడ ఎన్ని ప్లేసెస్ చూసారంటారు ఇప్పుడు? ఇండియాలో అన్ని స్టేట్లు తిరిగాను. ఇండియాలో మొత్తం కవర్ చేసేసారు. ఎందుకని ముందు నుంచి ట్రావెలింగ్, ఫోటోగ్రఫీ ఇంట్రెస్టా? బేసిక్గా ఫోటోగ్రఫీ అనేది ఎక్కువ ఇష్టము. ఓకే. ఫోటోగ్రఫీ, ఫిలిం మేకింగ్ ఎక్కువ ఇష్టం అనమాట. దానికి తోడు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం. ఓకే. సో ఈ రెండు కంబైన్ చేసి ఫస్ట్ ఏంటంటే బేసిక్గా కెమెరా షై పర్సన్ నేను. అవునా? ఫస్ట్ స్టార్టింగ్లో ఓకే. అంటే ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని దాన్ని బట్టి చెప్పేవాడిని. సో మీరు స్టార్టింగ్ నా వీడియోస్ చూసుకుంటే కొన్ని తడబడుతూ ఉంటాం. ఎన్ని టేక్స్ ఉండేవి? ఒక 5, 6, 10 టేక్లు కూడా అయ్యేటివి. ఓకే. అంటే నాకు అది పర్ఫెక్ట్ అనిపించే వరకు చెప్తూనే ఉంటుండే, మళ్ళీ చెప్తూనే ఉండేవాళ్ళు. మొత్తం రాసుకొని నీట్గా. అట్లా స్టార్టింగ్ ఒక 3-4 వీడియోల వరకు చేసినుండే. తర్వాత స్పాంటేనియస్గా ఇంకా అలవాటు అయిపోయింది. ఏది అనిపిస్తే అది చెప్తూ ఉంటుండే. ఏదనిపిస్తే అది చెప్పడమే. ఇప్పుడు అసలు ఇంక ఏది వస్తే అది చెప్పేయడమే. ఇప్పుడు అంతే కదా. ఎక్కడి నుంచి మీరు బేసిక్గా? మాది ప్రాపర్ వచ్చేసి సంగారెడ్డి. సంగారెడ్డి. ఓకే. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదివాను. అవునా? అంతే. ఇదేంటి కొత్తగా వింటున్నాను నేను.
ఎందుకని ఆపేశారు? అంటే నాకు ఎక్కువ ఫోటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ ఉండేది. స్టార్టింగ్ నేను ఈ ట్రావెలింగ్‌లోకి రాకన్నా ముందు ఫోటోగ్రఫీ చేసేది. ఇంటర్‌లోనే మీకు ఈ థాట్స్ ఫ్యాషన్ ఉన్నాయా? ఫోటోగ్రఫీ ఫీల్డ్‌లో ఉండేది నేను. ఓకే. సో 2022 వరకి కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేసేవాడిని. హ్మ్. సో ట్రావెలింగ్ తక్కువ, ఎక్కువ షూట్స్ చేసేవాడిని. ఓకే. సో ఇప్పుడు కొంచెం కుదరట్లేదు టైం అంతే. ఫోటోగ్రఫీనా? ఆ. అంటే ఇది ఏం సినిమా, నాని గారిది ఒక సినిమా ఉంది ఈ మధ్య వచ్చింది. ఆయన అందరు ఫ్యాషన్ మోడల్స్‌ని ఫోటోస్ సేమ్ అదే. ఇప్పుడు మీకు యాడ్లు వస్తాయి కదా, యాడ్ ఏజెన్సీలో మోడల్స్ ఉంటారు కదా, Okay. సేమ్ అదే విధంగా. ఆ ఫోటోగ్రఫీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంతే. ఇప్పుడు అది తగ్గిచ్చేసారు. అవును. ఓకే. అప్పుడు అసలు వీడియోస్‌లో రోజు ఒక అమ్మాయి కనిపిస్తుండేది మాకు. ఎక్కడికి వెళ్ళినా. బేసిక్గా నేను నా ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి పరిచయాలు కూడా అదే విధంగా ఉండేటివి. పరిచయాలు మామూలు పరిచయాలు కాదనుకుంటా, కొంచెం గట్టి పరిచయాలు ఉండేవి కదా. ఆ వీడియోస్ మిస్ అవుతున్నట్టున్నారు ఇప్పుడు బాగా మీ వాళ్ళు, మీ సబ్స్క్రైబర్స్ అనుకోవచ్చు. అంటే నేను ఏది చేసినా ప్రతిదీ ఎక్స్ట్రీమ్ చేస్తుండే. సో ఈవెన్ అది కూడా ఎక్స్ట్రీమ్ చేసి ఒక సడన్ టైం వచ్చేసరికి దానివల్ల ఏం యూజ్ లేదు అనిపించింది నాకే. అదేంటి? అంటే ఏదో వ్లాగ్ షూట్ చేస్తున్నాం, పెడుతున్నాము, అదేదో మామూలుగా టీనేజ్ వాళ్ళకి నచ్చుతుంది తప్పితే సో ఒక 30s వాళ్ళకి, 30+ వాళ్ళకి అంత ఎక్కట్లేదు అది. ఓకే. ఒక స్టేజ్ వరకు బాగుంటుంది, దాని తర్వాత ఇంకా విసుగొచ్చేసిందా? అంతే. అవునా? సో దానివల్ల యూజ్ ఏం లేదు అనిపించింది నాకు. కానీ వ్యూస్ బాగా ఎక్కువ వచ్చేవి మీకు అప్పుడు ఆ వీడియోస్. వ్యూస్ వచ్చేవి, రెవెన్యూ వచ్చేది, అంతా వచ్చేది. కాకపోతే ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ చేసేటప్పుడు ఉండేది, మామూలుగా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కూడా ఉండేది. కాకపోతే ఏంటంటే ఇంకా అది దానివల్ల ఏం లేదు అని అనిపించింది ఇంక అంతే. అందుకని ఫోటోగ్రఫీ పూర్తిగా వదిలేసారు? లేదు, చేస్తూ ఉన్నా, కాకపోతే సెలెక్టెడ్గా. మోడల్ షూట్స్ ఆపేశారు కైండ్ ఆఫ్. అవును. అంతేనా? ఇప్పుడు నేచర్ని ఏమన్నా ఫోటోగ్రఫీ ఎంచుకున్నారా? నేచర్ అని కాదు, ఎక్కువ ట్రావెలింగ్. నేను అంతకుముందు కూడా ట్రావెల్ చేసేవాడిని, కాకపోతే రెండు కంబైన్డ్గా కలిపి చేయడానికి పాసిబుల్ అవ్వదు, కాకపోతుండే. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఫోటోగ్రఫీ చేయాలి అని అంటే దానికి ఒక టీం కావాలి, మేకప్ ఆర్టిస్ట్ కావాలి, స్టైలిష్ కావాలి, డిజైనర్ కావాలి. ఓకే. సో అదొక ప్రాపర్గా అందరి అవైలబిలిటీ చూసుకొని ప్లాన్ చేసేది. సో ఇప్పుడు ఏదేంటంటే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకా ఓకే. గంట 2 గంటల ముందు అనుకోవాలి, వెళ్ళిపోవడం అంతే. ఇది బాగుంటుందా, అది బాగుంటుందా? ఇది బాగానే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ఈ ట్రావెలింగ్ చేయడం వల్ల కొందరికి యూజ్ అవుతుంది అంతే. ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళకి రూట్ వైజ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ వైజ్ కానీ, హోటల్స్ వైజ్ కానీ, సో దానివల్ల కొంచెం బెనిఫిట్ అయ్యేది. కాదు, మీరు పక్కన వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నారా, మీకు నచ్చుతుందని చేస్తున్నారా? నాకు నచ్చుతుంది కాబట్టి చేస్తున్నాను. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? సో మా నాన్న వచ్చేసి ఆర్టీసీ ఎంప్లాయీ, ఓ. అమ్మ హౌస్ వైఫ్. ఎప్పుడైనా మీరు ఆర్టీసీ బస్లో ఇలా ట్రావెలింగ్ ఏమైనా చేశారా? చేశాను. వీడియోస్లో అట్లా వీడియోస్ పెట్టారా? ఓకే. తెలంగాణ గవర్నమెంట్లో అన్ని బస్సెస్ ఎక్స్ప్లోర్ చేశాను. ఓకే. ఈవెన్ పల్లె వెలుగు వరకు. పల్లె వెలుగు వరకు ఎలా ఉండదు ఎక్స్పీరియన్స్? సో అది వచ్చేసి ఇంకా నార్మల్గా అందరూ ప్యాసింజర్స్ ఎట్లా ట్రావెల్ చేసేదో నేను కూడా అట్లనే ఎన్నో ఒక మూల కూర్చొని వీడియో షూట్ చేసుకునేది. ఇంకా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు కదా, అంటే వియర్డ్గా చూసేది, వీడు ఏం మాట్లాడుతున్నాడు కెమెరాలో, ఏమో చెప్తున్నాడు అంటే, వాళ్ళు ఏంటంటే మా గురించి ఏమని చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళు. అడగకపోయేది నన్ను, బట్ నేను కాన్షియస్ అవుతుండే వాళ్ళు నన్ను సడన్గా ఇట్లా తిరిగి చూసేసరికి. అందుకని ముళ్ళ కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఈజీగా ఉంటుంది, కానీ ఎవరైనా చూస్తున్నప్పుడు మాట్లాడాలంటే కొంచెం కష్టమే కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా కంటిన్యూ వ్లాగ్ చేస్తూనే ఉంటారు, చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఏంది అని పోయింది ఆ ఫియర్? పోయింది. ఫియర్ పోయింది. కెమెరా ఉంటే మాట్లాడతాను, ఆఫ్ కెమెరా ఇంకా అంత తక్కువ. ఓకే. యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెడదాం అనుకున్నారు? అంటే నార్మల్గా నేను చేసే ట్రావెల్ కంటెంట్ ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టేది, ఓన్లీ స్టోరీస్ వరకు, ఫొటోస్ వరకు పెట్టేది. ఓకే. తర్వాత కొంచెం అనిపించింది ఇంకా దీనికి కంప్లీట్గా ఫుల్ లెంత్ జర్నీ అంతా షూట్ చేద్దాం, చేసి పెడదాము అని. అట్లా ఏదో అనుకోకుండా అట్లా పెట్టేసాం, జస్ట్ అనుకున్నట్లు పెట్టేశారు అంతే. సో ఇంకా అట్లా కంటిన్యూ అయిపోయింది అంతే. అంతేనా? ఇంట్లో చెప్పారా ఇట్లా పెడుతున్నాను యూట్యూబ్ అని? ఎవరికేం చెప్పలేదు. ఎవరికైనా ఇప్పుడైనా నాకు ఆల్మోస్ట్ 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. ఓ, ఎందుకు సైలెంట్ గా చేసుకుంటూ ఉండేవాళ్ళు? అడగరా మీ ఇంట్లో ఏం చేస్తున్నారు, అసలు జాబ్ లేదు, ఏం చేయట్లేదు? జాబ్ గురించి అట్లా ఏం అడగకపోయేది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం పని చేస్తున్నావో ఒకరిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు హ్యాపీగా చేసుకో అనేవాళ్ళు అంతే. ఓకే. దీనికి ముందు వేరే పనులు ఏమైనా చేసేవాళ్ళం? ఫోటోగ్రఫీ ఫీల్డ్లోనే ఉండేవాడిని నేను. అప్పుడు ఇండస్ట్రీలో కంప్లీట్గా ఫోటోగ్రఫీ దాంట్లోనే ఉండేవాడిని నేను. ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఒక స్టేట్ తిరిగేవాడిని, అప్పుడు ఆ పర్పస్ ఫోటోగ్రఫీ పర్పస్కి తిరిగేవాడిని.
అంతే. ఇప్పుడు ట్రావెల్ చేస్తాను అంతే. ఈ ట్రావెలింగ్ వీడియోస్లో నేను ఒక కామెంట్ చూసాను మీది, అన్న నువ్వు రోజు ఒక బస్ ఎక్కుతావు, రోజు ఒక దగ్గరికి వెళ్తావు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అని. సో దాని కింద ఇంకొక రిప్లై కూడా చూసాను, అది కూడా చెప్తాను మీకు. అన్న బాగా ఎక్కువ అదే, ఇప్పుడు దాన్ని నేను చెప్తే మళ్ళీ ఇట్లా బలిసినోడు రా అన్న, అన్న ఊరికే ఎంజాయ్ చేయడానికి తిరుగుతున్నాడు అంతే, డబ్బులు అవసరం ఏం లేదు అన్నకి అని కూడా అన్నారు. అదేం లేదు. ఇప్పుడు నార్మల్గా నేను ఏ ట్రావెల్ అంటే ఏ జర్నీ సెలెక్ట్ చేసుకున్నా రఫ్గా టికెట్ ఫేర్ వచ్చేసి ఈవెన్ బస్ అవ్వని ఫ్లైట్ అవ్వని, సో ఆ టికెట్ డబ్బులు మళ్ళీ నాకు వస్తాయి. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది నావి నాకు వచ్చేస్తాయి. ప్రమోషన్ సో చేస్తున్నారు. ప్రమోషన్ అనేది నేను ఒక 10 వీడియోలు షూట్ చేస్తే 10 వీడియోలు నేను తీస్తే దాంట్లో 2 ప్రమోషన్ ఉంటాయి. ఓకే, అప్పుడు జెన్యూనిటీ మిస్ అయిపోదా? జెన్యూన్గానే చేస్తాను. సో నేను ప్రమోషన్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, యూట్యూబ్ బిగినింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మీకు? బిగినింగ్ అంత కన్సిస్టెన్సీ ఉండకపోయేది. నాకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు పెట్టేది, ఇష్టం వచ్చినప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే వీక్లీ టైం కన్సిస్టెన్సీ అది ప్రాపర్గా మెయింటైన్ చేసి ఓన్లీ యూట్యూబ్ వరకే మెయింటైన్ చేస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ వదిలేసారా? ఇన్స్టాగ్రామ్ కూడా ఈ మధ్య ఒక 2 months నుంచి కొంచెం యాక్టివ్లో ఉన్నా, అంతకుముందు ఉండకపోయేది. ఓకే, సో ఈ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, మీరు వెళ్తున్నారు కాబట్టి ప్రమోషన్ కాబట్టి మేబీ మీకు బెస్ట్ ఇస్తున్నారేమో, అప్పుడు మిగతా వాళ్ళకి అది అంత బెస్ట్ అన్నారు. ఉండకపోవచ్చు. అంటే నేను ట్రావెల్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్, నేను చేసిన ప్రమోషన్లలో ప్రతిదీ నేను జెన్యున్గానే చెప్పాను. ఈవెన్ ఒకవేళ బాగాలేకపోయినా కూడా నేను అప్పుడు అక్కడ మేనేజరో ఎవరో వాళ్ళకి కాల్ చేసి ఇది ఉంది అని చెప్పేది. ఎవరైనా నేను ట్రావెల్ చేసిన బస్సులో కానీ లేకపోతే ఎవరికైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ వల్ల కానీ లేకపోతే బస్ బాగాలేకపోయినా కానీ, సో అవి వాళ్ళు కామెంట్ చేసినప్పుడు కూడా ఆ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించేది నేను. ఓకే, సో వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకునేది. వాటిలో ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు? మొన్న రీసెంట్గా చేశాను కదా ఒకటి, ఈ బస్ ఇంకెప్పుడు ఎక్కుద్రా అని. మొన్న ఒక రీసెంట్గా బెంగళూరు టు జోధ్పూర్ ఒక జర్నీ చేశాను. సో 2000 kilometers 44 hours జర్నీ, 45 hours జర్నీ చేశాను. 45 hours జర్నీ అంటే అసలు ఎన్ని ఒకటే బెడ్ లో అదే ఉండాలి అంటే చాలా కష్టం. అంటే నేను తిరుగుతూ ఉంటాను ఇక్కడ నుంచి అక్కడికి, క్యాబిన్లో కొంచెం సేపు, ఇక్కడ లోపల బర్త్ పైన కొంచెం సేపు అట్లా ఉండేది. అయినా కూడా కంటిన్యూస్గా ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించదు. అంటే నాకు అలవాటు అయిపోయింది. బేసిక్గా నేను ఈ ఫీల్డ్లోకి రాకన్నా ముందు కూడా నేను ఎక్కువ, మా నాన్న ఆర్టీసీ ఎంప్లాయ్ అని చెప్పాను, మాకు ఫ్యామిలీ పాస్ ఉండేది. ఓకే, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. తెలంగాణలో ఎక్కడ తిరిగినా ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో అట్లా ఏ బస్ కనిపిస్తే ఆ బస్ ఎక్కేది, ఎక్కి దిగి మళ్ళీ ఇంకా రిటర్న్లో మళ్ళీ ఇంకో బస్ ఎక్కేది, మళ్ళీ జస్ట్ ఎక్కి దిగి మళ్ళీ ఇంకోటి ఎక్కేది. ఎందుకలా? అంతే, అది ఇంకా బస్ పాస్ ఉంది కదా, అది స్కూల్లో ఉన్నప్పుడు అట్లా చేసేది. ఓకే, సో మళ్ళీ తర్వాత కొంచెం ఇంకా ఆ బస్సులో పిచ్చి అదంతా పోయిన తర్వాత ఇంకా ఈ వర్క్ పైన ఫోటోగ్రఫీ అది మధ్యలో వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బస్సెస్ ఇట్లా వచ్చేసింది. ఓకే, ఎప్పుడు కూడా ఏది ప్లాన్డ్ గా లేదు, ఇది చదవాలి, ఇది చేయాలి, నేను ఏది ప్లాన్ చేసుకోను. అంటే నా మైండ్లో ఏది దడితే అది చేస్తాను. ఎలా అండి అలా? మనకి ఇప్పుడు ఏదైనా మేము ట్రిప్కి వెళ్ళాలంటే ఒక 3 నెలల ముందు నుంచి దానికి బడ్జెట్. ఇప్పటి వరకు ప్లాన్ చేసిన ట్రిప్ అంటూ ఏది లేదు. నాకు తెలిసి ఒక లదాఖ్ ట్రిప్ తప్ప ఇప్పటి వరకు. ఆ లదాఖ్ ట్రిప్ కూడా 3 రోజుల వరకే ప్లాన్ చేసుకున్నా. రెస్ట్ ఆఫ్ ది 15-16 days అంతా స్పాంటేనియస్గా నాకు తెలిసిన యూట్యూబర్ వాళ్ళ కాంటాక్ట్లో ఉండి వెళ్ళిపోయాను అంతే. ఓకే, ఈ లదాఖ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ జర్నీ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మనం ఈ సినిమా ఏం సినిమా, విజయ్ తలపతి గారు ఉన్నారు కదా, సినిమా చేశారు ముగ్గురు, అదే కదా, దాంట్లో ఒక అది అక్కడే కదా ఉంటుంది. సో అది చూసినప్పుడల్లా అక్కడికి వెళ్తే బాగుంటుంది ఒక్కసారైనా అని అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లదాఖ్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అక్కడ బైక్ రైడ్ చేయొచ్చు, అక్కడ తిరగవచ్చు, ఆ రోడ్లు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను బేసిక్గా ఒక డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ప్లేసెస్ ఎక్స్ప్లోరింగ్ కన్నా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అంటే వాళ్ళతో మాట్లాడడం, అక్కడ లోకల్ ఫుడ్ తినడం. సో అక్కడ వరకు నేను ఇప్పటివరకు తిరిగిన ప్లేసెస్లో వీడియోస్ ఎక్కువ ఉంటాయి కానీ ఫొటోస్ తక్కువ ఉంటాయి నాకు. ఓకే, సో అట్లా లదాఖ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు మీరు? నేను కంప్లీట్గా లదాఖ్ ఎక్స్ప్లోర్ చేశాను. బైక్ రైడ్ 2022లో వరల్డ్స్ హైయెస్ట్ రోడ్ ఉమ్లింగ్లా పాస్ ఫస్ట్ నేనే చేసాను. ఓకే, సో ఇప్పుడు అందరు చేస్తున్నారు, ఫస్ట్ అప్పుడు నేనే చేసాను. బైక్ వేసుకొని తిరిగేస్తారా అవన్నీ? అంతేనా? బైక్ మీద అక్కడికి వెళ్ళి రెంట్కి తీసుకుంటారా? ఇక్కడ నుంచి ఇప్పుడు మా సంగారెడ్డి నుంచి బైక్ తీసుకొని వెళ్ళాను. సో మొత్తం రౌండ్ ట్రిప్ 6000 kilometers వచ్చి. ఫేవరెట్ బైక్ ఏంటి మీకు? అంటే డిఫరెంట్ కేటగిరీలో ఒక్కొక్కటి. ఇప్పుడు అడ్వెంచర్ టూరర్లో ఒక ఫేవరెట్ అనేది ఉంటుంది, స్పోర్ట్స్లో ఒకటి, అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బైక్ ఉంటుంది సపరేట్గా. సో లదాఖ్ గురించి ఒక ఎక్స్పీరియన్స్ మాకు చెప్పాలంటే ఏం చెప్పగలరు? అంటే
వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఒక్కసారన్న ట్రిప్ అనేది చేయాలి. చేయాలి. ఎందుకంటే బై రోడే చేయాలి అది. బై రోడా? చాలా మంది ఫ్లైట్లో వెళ్ళి అక్కడ బైక్ రెంట్ తీసుకొని చేస్తారు, కానీ అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం అది కొంచెం ట్రిక్కీ ఉంటుంది బాగా, చాలా ఓపిక ఉండాలి దానికి, అంత ఈజీగా ఉండదు జర్నీ. ఒకప్పుడు ఇంకా ఒక 5 years కింద సరిగ్గా రోడ్లు కూడా ఉండకపోయేటి, ఇప్పుడు పర్లేదు ఓకే, కొంచెం చేయవచ్చు. ఇప్పుడు అడ్వెంచర్ తగ్గిపోయింది. ఈ సోలో ట్రావెలింగ్ బెస్ట్ అంటారా, లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని తీసుకెళ్తే బాగుంటుంది అంటారా? గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే అందరు మైండ్ సెట్ ఒకలాగా ఉండాలి, అందరు ఒక మాట మీద అనుకుని ఉండాలి. ఓకే, బట్ నేను చేసిన ట్రిప్లలో అన్ని మోస్ట్లీ సోలో, ఎక్కువనే సోలో చేస్తాను. ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తాను. అంటే ఒక్కరే మీదే ఉంటుంది మొత్తం, ఇంకెవరు మ్యూజిక్ జర్నీ అంతే, ఇంకా ఇవి 2 తప్పే ఉన్నాయి. పాటలు పాడతారా అండి మీరు? పాటలు ఏం పాడను, వింటూ ఉంటాను. వినడం, జస్ట్ మ్యూజిక్ జర్నీ చేయడం. విన్న సాంగే నేను ఒక 100 సార్లు కూడా వింటాను. ఆ 100 సార్లు విని కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మో, ఒకటే సాంగ్ 100 సార్లు వింటూ. నేను లదాఖ్ నుంచి రిటర్న్ ఢిల్లీ నుంచి టిల్ నాగ్పూర్ వచ్చేంత వరకు రిపీట్లో ఒకటే సాంగ్ వినుకుంటూ వచ్చాను. ఏం సాంగ్ అది? అది మ్యూజిక్ అంటే కైండ్ ఆఫ్ హిప్ హాప్ మ్యూజిక్ అది. హిప్ హాప్. ఓకే, బట్ సోలో ట్రావెలింగ్ బాగానే ఉంటుంది. బాగుంటుంది, చేయాలనుకుంటే సోలో బాగుంటుంది, ఫ్రెండ్స్తో కూడా బాగుంటుంది. కాకపోతే ఫ్రెండ్స్తో ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సోలో అయితే ప్లాన్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నారు ఇందాక, ఇండియా మొత్తం తిరిగేసాను అన్నారు కదా. సో నేను కొన్ని స్టేట్స్లో కొన్ని దగ్గరలో స్పెసిఫిక్గా థింగ్స్ గమనిస్తూ ఉంటాం మనం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ లోకాలిటీ ఏంటి, వాళ్ళు ఏం తింటున్నారు, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అని చెప్పేసి. మీకు కనిపించిన బెస్ట్ ట్రెడిషన్, ఈ ప్లేస్లో ఈ ట్రెడిషన్ నాకు బాగా నచ్చింది అన్నది ఏంటి? అంటే బెస్ట్ అంటే ఏం లేదు, నేను ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఉన్న ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. ఫుడ్ ఇది బాగాలేదు దానికి ఒక పేరు పెట్టి రాను నేను, కానీ అక్కడ ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తాను. అక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు నార్మల్గా కొన్ని ప్లేసెస్ స్వీట్స్కి ఫేమస్ ఉంటాయి, కొన్ని బిర్యానీకి ఫేమస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరనే బిర్యానీ అంటే హైదరాబాద్, లక్నోలో కూడా బాగుంటుంది బిర్యానీ. లక్నోవి బిర్యానీ కూడా బాగుంటుంది. హైదరాబాద్ బిర్యానీ కంటే బాగుంటుందా? అంటే కొంచెం దగ్గర ఉంటుంది. కాంట్రవర్షియల్ అయితే బాగుంటుంది అక్కడ బిర్యానీ, అది అంటే దాని టేస్ట్ బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా బాగుంటుంది. ఏది ఒకటి హై అంటే ఏది చెప్పగలరు? అంటే బిర్యానీలో మన హైదరాబాద్ ఫోన్లేండి. నిజంగా హైదరాబాద్ అని చెప్పారా, లేకపోతే ఎందుకులే మనం ఇక్కడే ఉంటున్నాం? నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా నార్మల్గా ట్రావెల్ అంతా చేసి వచ్చిన తర్వాత ఒకవేళ నేను ఆఫ్లో ఉంటే, ఒక 1 week ఆఫ్లో ఉంటే వారంలో ఒక 3 సార్లు అనేది తింటా. ఓకే, వారంలో ఒక 3 సార్లు బిర్యానీ తింటా. లావు రావట్లేదు అంటే ఈ ట్రావెలింగ్ వల్ల. సో బేసిక్గా నేను చేసే ట్రావెలింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ ఉండదు, టైంకి తిండి ఉండదు. ఓకే, తర్వాత వచ్చేసి ఒక బస్ దిగంగానే ఇంకో బస్ ఎక్కాల్సి వస్తుంది. అంటే ఒక 2 గంటలు గ్యాప్ ఉంటుంది. ఈ 2 గంటల్లో నేను ఎడిట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదు అని అంటే ఫ్రెష్ అప్ అవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. 24 గంటల్లో మీకు ఉండే గ్యాప్ 2 గంటల 2-3 గంటలు అట్లా నేను అట్లా ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే నేను బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ చేస్తూనే ఉంటాను. తిండి నిద్ర చాలా ఇంపార్టెంట్ కదా మనకి. అదే కోటి విద్యలు కూటి కొరకు అంటుంటారు. తిండి అయినా ప్రశాంతంగా కూర్చొని తినాలి, నిద్ర మినిమం 8 గంటలు, సరే 6 గంటలైనా నిద్రపోవాలి. బస్లో ఉంటే ఏంటంటే నాకు బస్లో వచ్చినంత నిద్ర ఇంట్లో రాదు ఒక్కొక్కసారి. సో బస్లో తొందరగా ఒక 9 o'clock 8:30కి పడుకుంటా, మళ్ళీ 4 o'clock లేస్తా, 3:30 4 o'clock. ఓకే, ఆ నిద్ర ఇంట్లో రాదు. ఆ నిద్ర వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎంబటే రాదు. ఓకే, కానీ నిజంగానే బస్సుల్లో భలే నిద్రపోతుంటారు అందరూ. నాకు బేసిక్గా బస్ జర్నీస్ ఎక్కువ ఇష్టం, బై రోడ్ జర్నీస్ ఏవైనా ఇష్టం. జర్నీలో అలానే వాటిలోనే తిండి నిద్ర. అసలు ఈ బస్సు ట్రావెలింగ్ చేసే వాళ్ళ గురించి నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. స్నానాలు ఎక్కడ చేస్తారు అంటే, బయట అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయారు, అక్కడ రూమ్సే ఉండవు, ఓన్లీ నేచర్ ఉంటుంది, స్నానం ఎక్కడ చేస్తారు, రెస్ట్ రూమ్కి ఎక్కడ వెళ్తారు? అంటే రెస్ట్ రూమ్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం బస్ జర్నీ చేస్తే వాళ్ళు ఏదైనా రెస్టారెంట్ దగ్గర క్లీన్ వాష్రూమ్స్ అట్లాంటివి ఉంటే అక్కడ ఆపుతారు. లేదు అంటే పెట్రోల్ బంక్లలో ఉంటాయి, పెద్ద పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, అక్కడ ఆపుతారు. సో ఎందుకంటే బస్సులో లేడీస్ కూడా ఉంటారు కదా, సో జెంట్స్ అంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు, సో లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు అది కూడా చూసుకొని ఆపుతారు. ఓకే, వరస్ట్ క్రింజ్ ఉందిరా ఈ ప్లేసు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు మీరు బాలి వెళ్ళారు, అక్కడ కొన్ని వింత వింత మనం ఇక్కడ చూడనివి అక్కడ మనం కొన్ని చూసుంటాం, మీ వీడియోస్ లో కూడా నేను చూసుంటాం. అలా మీకు క్రింజ్ ఉన్నారా నాయన ఇంత ఘోరంగా? నాకు ఎక్కడ ఏ ప్లేస్ లో అనిపించలేదు, బయట కంట్రీస్ లో ఎక్కడ అనిపించలేదు. ఓకే, బట్ ఏ ప్లేస్ లో అయినా ఒక యూనిక్నెస్ అని ఉంటుంది. ఇప్పుడు బాలీలో సో ఆల్మోస్ట్ క్లబ్ కల్చర్ ఉంటుంది, అండ్ అంటే కొంచెం పీస్ఫుల్గా మనం చూస్ చేసుకుంటాం కదా ప్లేసెస్, అట్లాంటి ప్లేసెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి అట్లాంటివి కూడా ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే కపుల్స్ వెళ్తారు బాలి, సో ఈవెన్ సింగిల్స్ వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయొచ్చు.
గోవా అది అది ఇంకా ఎప్పటి నుంచో ఉంది కదా. అదే మా అందరికీ తెలిసిన గోవా అదొక్కటేనా? ఇంకేమైనా స్పెసిఫిక్‌గా గోవా గురించి మీరు తెలుసుకోవాల్సింది అంటే ఏమన్నా అంటారా? ఒకప్పుడు అంటే నేను గోవా అంటే ఇంకా స్టేట్లలో అన్నిట్లో అంటే తోపు. ఇంకా అంటే ఇంకా గోవాకి వెళ్ళిపోదాం, గోవాలో ఎంజాయ్ చేద్దాం చిల్ అన్నట్టు ఉంది. చేయాలంటే గోవా. ఇప్పుడు గోవాకి వెళ్ళాలంటే ఏముంది గోవాలో అన్న ఫీలింగ్ అట్లా అట్లా అయిపోయింది. ఓకే. అంటే బేసిక్ ఏంటంటే అక్కడ ఉన్న పబ్లిక్ కానీ, హ్మ్. సో అక్కడ ఉన్న లోకల్స్ ఏంటంటే లోకల్స్తోనే ప్రాబ్లం అంతే, వేరేది ఏం లేదు. లోకల్స్ కానీ అక్కడ ఉన్న పోలీస్ కానీ ఇబ్బంది పెడతారా? పెడతారు. అంటే ఏ విధంగా? అంటే నాన్ లోకల్ అని చెప్పేసి, టూరిస్ట్ అని చెప్పి టూరిస్టులు బాగా చూసుకోవాలి కదా. అట్లా ఉంటుంది అక్కడ. పడ్డారులేండి, చాలా మందే పడ్డారు ఇబ్బందులు కానీ. సో అదొకటి ఉంటుంది. దాని పక్కనే గోకర్ణ అని ఒక ప్లేస్ ఉంటుంది, అది బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. ఇంకా అది కాకుండా మన కేరళలో ఇంకా చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి, వర్కాల అని చెప్పేసి, సో అలిపి అని, ఈ ప్లేసెస్ ఉంటాయి. సో ఒకప్పుడు గోవాకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. ఇప్పుడు పక్కన ఉన్న గోకర్ణ కానీ, గోకర్ణ. లేకపోతే ఎక్కువ కేరళ బాగుంటుంది. కేరళ గోకర్ణలో వాటర్ రైడ్స్ ఫేమస్ నాకు తెలిసి. ఇంకేమైనా ఉన్నాయంటారా? అదే బృహదేశ్వర్ దేవుడు కాకుండా ఇంకేమైనా మనం వెళ్ళి ఖచ్చితంగా చూడాలి అంతే. ఇప్పుడు గోవా వైబ్ అనేది గోకర్ణలో రాదు. సో ఇది ఏంటంటే లెస్ క్రౌడెడ్ ఉంటుంది అనమాట. గోవా వచ్చేసి ఏంటంటే ఫుల్ కంప్లీట్గా మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ఎవరు ఫస్ట్ టైం వచ్చినా, సెకండ్ టైం వెళ్ళినా ప్రతి ఒక్కరు నార్త్ గోవా వెళ్ళిపోతారు, గోవానే వెళ్తారు. బట్ గోకర్ణ అనేది ఇప్పుడు కొంచెం హైలైట్ అవుతున్నట్టుంది కదా జనాల్లో, అంతేనా? అంటే తెలుసు చాలా మందికి, కానీ గోవాలో ఏంటంటే ఆల్కహాల్ చీప్ ఉంటుంది, క్లబ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. సో టీటోస్ లేని అట్లాంటివి అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా వెళ్తారు. ఓకే. సో ఫ్రమ్ పాస్ట్ 2-3 years నుంచి నాకు తెలిసినంతవరకు ఎవరు గోవా వెళ్తున్నాము అక్కడ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను వెళ్ళేది కూడా గోవాకి అటు సైడ్ ఇంకా ఏదైనా వీడియో చేసేది ఉంటేనే వెళ్తాను. ఇంకా వెళ్ళి మళ్ళీ వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను స్టేయింగ్ లేకుండా స్టేయింగ్ ఏం లేకుండా వెళ్ళి ఒక 3-4 hours మళ్ళీ నెక్స్ట్ బస్ పట్టుకొని వచ్చేది. ఓకే. ఈ సినిమా చూసారా మీరు? అదే ఈ నగరానికి ఏమైంది సినిమా? అవును. దాంట్లో వాళ్ళు అరే మనం గోవా పోతున్నాం, గోవా పోదాం, ఇట్లా మీరు ఎప్పుడైనా సడన్ గా ఒక రోజు నైట్ ఫుల్ గా ఇట్లా అనేసుకొని పోతున్నాం గోవా, లేకపోతే పోతున్నా ఇక్కడికి అని చెప్పేసి వెళ్ళిన ప్లేస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అదే మాకు చెప్పండి. నేను కార్ కొన్న కొత్తలో 2022 అనుకుంటా. సో ఆ టైంలో జస్ట్ ఇట్లా స్పాంటేనియస్గా మా ఫ్రెండ్ ఒక అతను ఉండే, సో వాడికి కూడా తెలియదు, నాకు కూడా తెలియదు నేను వెళ్తున్న సంగతి. జస్ట్ ఇట్లా నార్మల్గా రోడ్ పైకి వచ్చాం, సడన్గా ఎందుకో అనిపించింది, మాట్లాడుకుంటూ అంటే ఒక 100 kilometers వరకు తీసుకెళ్ళాను. వాడు కూడా ఏంటంటే పట్టించుకోలేడు అంత. తర్వాత స్టేట్ దగ్గరలో ఉన్నాం, ఇంకా తెలంగాణ బార్డర్ క్రాస్ అయ్యేది దగ్గరలో. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను వెళ్దాం ఇంకా గోవా అని. వీడి వరకు వచ్చినాం ఇంకా పోదామని. సో అట్లా వెళ్ళిపోయాం. అట్లా వెళ్ళిపోయి పొద్దున్న లేచేసరికి గోవా అరే ఎందుకున్నాం రా ఈడ మనం. అట్లా ఎప్పుడు అనుకోలేదు ఎందుకున్నామని. సో వెళ్ళాలనిపిస్తే వెళ్ళలేదు అంతే. అది రైటా రాంగా తర్వాత సంగతి, నాకు అనిపించింది నేను చేస్తున్నా అంతే. ఓకే. మంచి ఫుడ్, మన సౌత్ ఇండియన్ ఫుడ్ మనం ఇక్కడ లేకపోయినా బయటికి వెళ్తే మనం ఫుడ్ మనకు బాగా దొరికేది, అక్కడికి వెళ్ళి మనం తినేయచ్చు ప్రశాంతంగా అనే ప్లేస్ అంటే మన స్టేట్ కాకుండా, మన 2 స్టేట్స్ కాకుండా, ఏపీ తెలంగాణ కాకుండా కర్ణాటకలో బాగానే ఉంటుంది ఫుడ్. బాగుంటుందా మన ఫుడ్? మన ఫుడ్ బాగుంటుంది, కర్ణాటకలో బాగుంటుంది. ఈవెన్ తమిళనాడులో కూడా కొన్ని ప్లేసెస్ ఉంటాయి బాగుంటుంది. ఓకే. సో వాళ్ళ కల్చర్ నచ్చుతుంది నాకు ఎక్కువ. వాళ్ళు ఇట్లా అరిటాక్ పైన తింటారు కదా తమిళనాడులో, అది బేసిక్గా నాకు ఇష్టం. అది అట్లా అరిటాక్ పైన తినడం. ఇంతకు ముందు అన్నీ అవే ఉండేవండి, ఇప్పుడు మొత్తం మానేసి. నేను ఎప్పుడు తమిళనాడు వెళ్ళినా సో తినేవాళ్ళు అరిటాక్ భోజనం. ప్లేస్ చెప్తే మేము కూడా వెళ్తాం కదండి వెళ్ళినప్పుడు. నేను ఎక్కువ తమిళనాడుకి వెళ్తే ఒకవేళ బిర్యానీ తినాలి అనుకుంటే తలపాకట్టి బిర్యానీ అని ఉంటుంది, సో అక్కడికి వెళ్ళేది. దిండిగల్ తలపాకట్టి అని చెప్పేసి. ఇంకోటి వెజ్ కైండ్ ఆఫ్ థింగ్ సర్వణ భవన్, అది వెరీ ఫేమస్, సో అక్కడికి వెళ్ళేది. అవి ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. సో గల్లీలో 2-3 అన్నీ ఉండేవి ఉంటాయి అక్కడ. సాంబార్ దాని అలానే ఉంటుంది. సో ఎప్పుడైనా ఫుడ్ మిస్ అవ్వడం కానీ లైక్ నాకు అట్లా ఏం ఉండదు. అసలు ఫుడ్ తినరా మీరు? ఫుడ్ తింటాను, కాకపోతే అట్లా ఆ ఫీలింగ్ ఏం రాదు. మంచి ఫుడీ కాదు అంటే ఫుడీనే, కాకపోతే అక్కడున్న ఫుడ్తో ఇంకా అట్లా గడిపేస్తాయి. ఇంకా సో ఇది ఉంటేనే తింటా, ఇదే కావాలి అని అంటే నన్ను అడిగితే ఇంకా అప్పుడు ఈ ఫీల్డ్లో నేను తిరగొద్దు అని అన్న ఫీలింగ్. సో ఇంట్లో ఉన్నది తినాలని అంతే కదా. ఓకే. ఈ ఫీల్డ్లో ఉన్నందుకు ఇది పడితే తినేయాలి అంటే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కదా. ఆప్షన్ ఉన్నా మనకు అంత టైం ఉండదు. ఓకే. సో ఎంతైనా ఇంటి ఫుడ్ దొరకదు మోస్ట్లీ. ఒకవేళ మన హైదరాబాద్ రెస్టారెంట్లో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలన్నా కూడా దొరకదు.
సో ఫుడ్ వరకు వస్తే మన దగ్గర ఉన్నంత క్వాలిటీ హైజీన్ వేరే దగ్గర అంత చూడలేదు నేను. ఓకే. ఇక్కడికి ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి ఇక్కడ నుంచి నేను ఇంక వెళ్ళలేను, ఇక్కడే ఉండిపోతా, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇంటికి వెళ్ళను అనిపించిన ప్లేస్ ఏంటి? అంటే రెస్టారెంట్సా? ప్లేస్ ఏదైనా సరే, మీరు ట్రావెలింగ్కి వెళ్ళి ఉంటారు. మన 2 స్టేట్స్ అసలు కాదు, మన 2 స్టేట్స్ మనం ఊరికే తిరుగుతుంటామండి, అటు నుంచి ఇటు నుంచి అటు. బయట ఎక్కడికైనా వెళ్ళిపోయి చాలా బాగుంది ఈ ప్లేస్, నేను ఇక్కడే ఉండిపోతా, వద్దు నేను ఇంక ఇంటికి వెళ్ళను. దాంట్లో అనిపించింది ఒకటి వర్కల, కేరళ. నేను అనుకున్నా, నా మైండ్లో లిటరల్లీ మీరు అదే చెప్తారని అనుకున్నది. ఎందుకంటే అది ఆ వైబ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ వైబ్ కానీ ఆ క్లిఫ్ దగ్గర ఉన్న క్యాఫేస్ కానీ ఆ వైబ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. మనం వెళ్తే హైదరాబాద్ వాళ్ళు వచ్చారు అని బాగా ట్రీట్ చేసే పీపుల్ ఎక్కడ ఉంటారు మన మొత్తం ఇండియాలో? ఎక్కువ నార్త్ ఈస్ట్ వైపు కానీ కొంచెం చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు వాళ్ళు, మంచిగా చూసుకుంటారు. నార్త్ ఈస్ట్ అంటే ఒక సిక్కిం కానీ ఇక్కడ అరుణాచల్ వైపు కానీ, సో అటువైపు, ఈవెన్ ఇక్కడ లదాఖ్ వైపు కూడా. ఓకే. నార్త్ ఇండియాలో ఎలా ఉంటుంది? నేను వెళ్ళొచ్చాను ఈ మధ్య, నేను చెప్పుకోలేను కానీ. అంటే కొందరు బాగానే ఉంటారు, కొందరు ఏంటంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఇడ్లీలు అడిగితే రాళ్ళు ఇచ్చారండి బాబు నాకు, రాళ్ళు లిటరల్, దాన్ని స్పూన్ ఇట్లా పొడిచినా కూడా పగలేదు ఆ ఇడ్లీలు. ఇది ఢిల్లీ నుంచి మథుర వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు ఇడ్లీలు అయితే మొత్తం రాళ్ళే. సో ఆ పీపుల్ కూడా ఏంటంటే మొత్తం అదేలే, వాళ్ళు చేసే ఇడ్లీ డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్. స్పాంజ్ లాగా. ఇప్పుడు మామూలుగా తమిళనాడులో కూడా ఇడ్లీ డిఫరెంట్ ఉంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది. సో మన ఇడ్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో అట్లా వాళ్ళు మనల్ని కొంచెం ఏమైనా తక్కువగా చూస్తారా? తెలుగు, హిందీ, వాళ్ళు హిందీ రాదు లేకపోతే ఇట్లా? అట్లా నాకైతే అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు. మీరు అసలు ఒక దగ్గర ఉంటే కదా ఎప్పుడైనా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుస్తుంది కదా, అట్లా ఎప్పుడు అవ్వాలి. ఓకే. ఒక ప్లేస్లో మినిమం 5 days ఉన్న ప్లేస్ ఏంటి మీరు? 5 days అంటే సిక్కింలో ఉండే. సిక్కిం లైక్ ఆన్ వర్క్ పర్పసా లేకపోతే జస్ట్ చూడడానికా? నేను రైడ్ చేస్తున్నా ఆ టైంలో, సిక్కిం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినుండే. సో ఆ టైంలో ఉండే 4 to 5 days ఉండే. ఓకే. ఈ రైడర్స్కి భయం ఉండదా అండి? అంటే లైక్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏదైనా ఒకసారి బండి తీసుకొని రోడ్ పైకి ఎక్కితే ఇంకా గ్యారంటీ ఉండదు, ఇంకా ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇంటికి సేఫ్గా వస్తామా లేదా అన్నది మన చేతుల్లో ఉండదు. సో మన జాగ్రత్తలోనే ఉంటాము, సో ఫుల్ ఆఫ్ గేర్తోని. సో మనం జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఎప్పుడైనా మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు అట్లాంటి ఏం జరగలేవు, బండి బ్రేక్ డౌన్ అవ్వడము, సో రోడ్ పైన ఆగిపోవడం ఇట్లాంటివి అయినండి. అసలు అన్నోన్ ప్లేస్లో ఆగిపోతే బండి, అప్పుడు ఏం చేస్తారు ఇలా ట్రావెలర్స్ వెళ్ళినప్పుడు? బయట ఇప్పటివరకు ఎప్పుడు అవ్వలేదు, అన్నోన్ ప్లేసెస్లో ఎప్పుడు అవ్వలేదు. సో బ్యాటరీ ఇష్యూస్ అట్లాంటివి డే టైంలో అయ్యేటివి, అప్పటికప్పుడు మళ్ళీ ఒక 1/2 hour 1 hourలో సెట్ చేసుకుంటారు. అదే కానీ బేసిక్గా బండి నడిపే వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, ఏది ఏ ఫ్యూజ్ పోయింది, ఏం పోయింది, అవన్నీ కొన్ని నాలెడ్జ్ ఉంటాయి. అప్పుడు మా నాన్న కూడా చెప్తూ ఉంటాడు. ఓకే. సో ఆయనకు కొంచెం మంచి టచ్ ఉందన్నమాట. సో ఎక్కడెక్కడ ఏముంటాయి, బండి ఆగిపోతే ఏం చేయాలి, సో అవన్నీ చెప్తాడు. ఆ బేసిక్ అవన్నీ చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఎక్స్ట్రా ఫ్యూజ్లు ఉంటాయి బండ్లు, అది స్మార్ట్ చేసుకుంటే అయిపోతుంది. మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసిందిగా నేర్చేసుకుంటారు. అంటే మామూలుగా చెప్తాడు, ఇప్పటికైనా చెప్తాడు. ఇప్పుడు కూడా నేను బండి ఏది తీసుకొని వెళ్ళినా చెప్తాడు. ఓకే. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఫ్యూజ్ ఉంటుంది, ఇది చూసుకోవాలి అని చెప్పి. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి నేను అనుకున్న ఎక్స్పీరియన్స్ ఏముందా మీకు? అంటే ఎక్స్పీరియన్స్ అంటే మామూలుగా నేను బైక్ రైడ్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ టైం లదాఖ్ రైడ్ చేస్తున్నప్పుడు కొంచెం ట్రిక్కీ అనిపించింది నాకు. నేను అంత లాంగ్ జర్నీ అప్పటి వరకు ఏది చేసినా 1000 to 1500 లోపే జర్నీ చేసేది. ఓకే. సో ఆ జర్నీ వచ్చేసి నాకు ఇంకా ఆల్మోస్ట్ అదే హ్యాంగ్ ఓవర్ వచ్చేసి నాకు 1 month వరకు ఉండే, ఆ లదాఖ్ హ్యాంగ్ ఓవర్. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా, సో దాని తర్వాత అక్కడ ఆ రోడ్లు అవన్నీ మొత్తం ఆ ల్యాండ్స్కేప్ వ్యూస్ అవన్నీ చూసిన తర్వాత ఏదో ప్రపంచంలోకి వచ్చిన నేను. సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది అని అనిపించేది. 1 month హ్యాంగ్ ఓవర్ ఉండిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ జర్నీ వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జర్నీ ఇంకా నేను చేసిన జర్నీలలో, రోడ్ ట్రిప్లో బైక్ రైడ్లో కానీ. ఓకే. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జర్నీ. అది వచ్చిన తర్వాత లేదు నేను మళ్ళీ లదాఖ్ పోతా ఇట్లా ఉండేనా? అట్లా లేకుండా అంటే 1 month హ్యాంగ్ ఓవర్ అన్నారు కదా, అలా అంటే బాగుండే. అంటే నేను ఫస్ట్ టైం కదా చూసింది, సో దానివల్ల బాగుండే. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేసుకుంటా. ఆ ఇయర్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్ళినుండే. నెక్స్ట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళినుండే. బట్ కార్లో వెళ్ళినప్పుడు మనకు అంత తెలిసిందే కదా, అంత ఎగ్జైట్మెంట్ లేకుండే.
సో ఫస్ట్ టైం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. ఓకే. అలానే ఇంకొక ప్లేస్ అసలు నేను ఇంకా రానురా నాయన జీవితంలో వద్దు ఈ ప్లేస్కి నేను రాను అనిపించిన ప్లేస్? అట్లాంటిది ఏం అనిపించలేదు ఇప్పటివరకు. అవునా? అసలు అనిపించలేదా? బేసిక్గా ఏ ప్లేస్తో నాకు అంత అటాచ్మెంట్ అనేది ఉండదు అనమాట. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారిపోయిన తర్వాత ఇంకా అదే వైబ్లో ఉంటాయి. ఇంకా సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి, సో కొత్త కొత్తవి అన్నీ చూడడానికి ఇష్టపడతా, కానీ అయిపోయిన దాని గురించి పట్టించుకోను అంత. అంతేనా? ఓకే. యూట్యూబ్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీ సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పటివరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఓపిక ఎక్కువ ఉంటుంది మీకు, చాలా ఎక్కువ జర్నీ చేస్తారు ఇట్లాంటివి అంటూ ఉంటారు. వీడియోస్ బాగుంటాయి అంటారు. నిజంగా ఓపిక ఎక్కువేనా మీకు? వీడియోస్ పరంగా అయితే ఓపిక ఎక్కువ. మామూలు టైంలో కూడా ఓపిక పడతా, అంటే అది ఇంకా చేయాలి తప్పదు ఉన్న టైంలో ఒప్పుకుంటారు. చాలా ఓపిక పడతా. ఇంతకుముందు మీ వీడియోస్ అమ్మాయిల కోసమే చూసేవాళ్ళు కదా, అప్పుడప్పుడు మీ ట్రావెలింగ్లో ఇట్లా అమ్మాయిలు చూపిస్తారు కదా, అవన్నీ నిజమా లేకపోతే ముందే ప్రీ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇట్లా? అంటే ట్రావెలింగ్లో అంటే ఏ ట్రావెలింగ్? గోవాకి మీరు బండి మీద వెళ్తున్నారు, ఒక అమ్మాయి వచ్చి మొత్తం స్కార్ఫ్ కట్టేసుకొని రోడ్డు మీద నిలబడి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి నిజంగా జరిగిందే కదా. సో నిలబడి ఉంది, గోవాకి వెళ్తున్నాను నాకు గోవా వరకు లిఫ్ట్ ఇవ్వండి. ఇది యాక్చువల్గా అది ఏం జరిగిందంటే పక్కనే పెట్రోల్ బంక్ ఉందన్నమాట. ఓకే. సో తను హెల్మెట్ పెట్టుకోవాలి. సో నేను పెట్రోల్ కొట్టించుకొసుకుంటా, నువ్వు అప్పటి వరకు హెల్మెట్ పెట్టుకో అని చెప్పి, తను రోడ్కి ఎగ్జిట్లో ఉండే. ఓకే. సో నేను అప్పుడు వెళ్ళినప్పుడు నార్మల్గా ఏదో అప్పుడు గోపురం ఆన్లో ఉన్న సంగతి తెలియదు నాకు. ఓకే. నేను ఆఫ్ చేశానని అనుకున్నా, అది రోలింగ్లోనే ఉంది. ఓకే. సో ఎడిట్ చేసేటప్పుడు ఆ క్లిప్ అనేది దొరికింది. అది నార్మల్గా ప్లాన్ చేసింది కాదు. సో అక్కడ వీడియో షూట్ చేయకపోయినా కూడా నార్మల్గా ఎవరైనా అడిగేవాడిని, ఎవరైనా ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉండే కూడా ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుండే, తెలిసిన వాళ్ళు అయినా కూడా కావాలని ఏదో ఫన్నీగా. సో అట్లా అడిగినుండే అనమాట. ఆమె తెలిసిన ఆవిడే కానీ ఊరికే అడిగాను. ఓకే. కానీ నిజంగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి ఈ అమ్మాయిల్ని? ప్రతి వీడియోకి ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చేది మీకు? అంటే ఇంతకుముందు నేను ఫోటోగ్రఫీ చేసేది కదా, సో డిఫరెంట్ ఫ్రెండ్ త్రూ ఫ్రెండ్ అట్లా కాంటాక్ట్స్ ఉండేటివి అనమాట. అలా ప్లాన్ చేసుకుని వీడియోస్ చేసేవారు. నార్మల్గా ఎప్పుడన్నా బయట కలిసినప్పుడు కానీ, సో కెఫే కానీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, సో అదంతా మొత్తం బ్లాగ్ రూపంలో షూట్ చేసేది. అంతే. ఓకే. మళ్ళీ అక్కడితో కలిసిన తర్వాత వాళ్ళని ఇంకెప్పుడు కలుస్తున్నో తెలియదు, ఇంకా అక్కడితోనే అయిపోయింది. అంతేనా? మీ వీడియోస్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు నా వీడియోలన్నీ మీరు చూసుకుంటే సో హైదరాబాద్లో తక్కువ ఉంటే వేరే స్టేట్లలోనే ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే మళ్ళీ కలవాల్సి వస్తుంది కదా. మళ్ళీ కలవాల్సి వచ్చినా కలుస్తా, బట్ ఎంత టైం పడుతుందో తెలియదు. సో వాళ్ళకి పనులు ఉంటాయి, నాకు కూడా పనులు ఉంటాయి కదా. సో అట్లా. సో ఒకసారి కలిస్తే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదు. జస్ట్ ఆ జర్నీ ఆ రోజుకి ఎంజాయ్ చేసి ఆ ఫోటో షూట్ చేసేసి వచ్చేస్తారు. అంతేనా? మీ ప్రతి ట్రావెల్ జర్నీ కూడా అంతే ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి, ఆ ప్లేస్ ఎంజాయ్ చేయాలి, అయిపోయింది ఇంక మళ్ళీ దాన్ని వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి. అంతే. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీకు త్రూ అవుట్? అంటే యూట్యూబ్లో అయ్యి ఉండొద్దు, ట్రావెలింగ్, ఎలా అయినా సరే పూర్తిగా. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను 3 years బ్యాక్ అంటే సొంతంగా ఒక కారు కొనుక్కున్నప్పుడు, అంటే నేను అనుకోలేదు కూడా, జస్ట్ చూద్దామని వెళ్ళిన, నా దగ్గర 20,000 ఉన్నాయి అంతే. 20 అంతే అనుకుంటా. 20,000 ఏమో జేబులు ఉన్నాయి. అవి దేనికోసమో పెట్టుకున్నా, నేను ఎందుకు పెట్టుకున్నా నాకు కూడా తెలియదు. సో దేనికోసమో ఉన్నాయి. షోరూమ్కి వెళ్ళిన, మామూలుగా నా దగ్గర కార్ లేనప్పుడు కూడా నేను ఏదో థర్డ్ పర్సన్ ఎవరైనా చూస్తే వీడు కొనడానికి ప్లాన్ చేస్తున్నాడేమో అనుకునేది. ఇంట్రెస్ట్ ఎక్కువ చూడడం, చూస్తుండే కానీ ఎప్పుడు మనకి ఎప్పుడు తీసుకుంటామేమో కానీ చూడడం అయితే ఏం ఖర్చు అవ్వదు కదా అని చెప్పి చూసేది. సో ఆ రోజు షోరూమ్కి వెళ్ళా జస్ట్ చూద్దామని. వెళ్ళిన తర్వాత అక్కడ డిస్ప్లేలో ఉండే బండి నచ్చింది, డబ్బులు అన్నీ తీసి అడ్వాన్స్ అని కట్టేసిన. యాక్చువల్గా మోమాటానికి కట్టిన. సో వాళ్ళు అడుగుతారు కదా బుక్ చేసుకుంటారా ఇప్పుడే అని చెప్పేసి. సో ఆయన ఒక ప్రైస్ ఫిగర్ ఇచ్చాడు నాకు, అది కొంచెం టెంప్టింగ్ అనిపించింది. సరే అని చెప్పేసి ఆ 20,000 కట్టిన తర్వాత నాకు ఒక 3 weeks 1 month టైం ఉంది, 1 monthలో ఇస్తా వెహికల్ అని అన్నారు. సో ఆ 1 monthలో డబ్బులన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకొని తర్వాత ఆ కారు కొనడానికి నా దగ్గర బైక్ ఉండే. సో ఆ బైక్ నేను అప్పటికి అమ్మేద్దామనే ప్లాన్లో ఉన్నా, అంటే అమ్మేసి ఇంకో బైక్ కొందాం అనుకున్నా, బట్ కారు కొందామనే ప్లాన్ లేకుండే. సో ఇక్కడ వచ్చిన డబ్బులు దానికి పెట్టేసినుండే. సో అది హ్యాపీయెస్ట్ మూమెంట్. అనుకోకుండా తీసుకున్న కార్ అది. సో అనుకోకుండా వెళ్ళి 20,000 కట్టి కార్ తీసుకుని వచ్చేసారు గమ్మున. అప్పుడు ఆ టైంలో అనిపించింది అట్లా. మళ్ళీ 20,000 కట్టిన తర్వాత అది రీఫండబులే, ఇస్తారు కూడా. అంటే నేను వద్దనుకుంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు వద్దు అని అనిపించింది. అంటే క్యాన్సిల్ చేసుకోవద్దు, తీసేసుకుందాం కార్ ఇంకా. సో అట్లా. సో అది మోస్ట్ హ్యాపీయెస్ట్. ఓకే. అలానే ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి, నిజంగా బాధపడింది? సాడెస్ట్ అంటే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు
సో ఆ మధ్యలో మంచిగా కొంచెం రీచ్ వచ్చింది, మంచి వ్యూస్ వస్తున్నాయి. ఓకే. అదే జోష్లో లోనావలా వెళ్ళుండే. సో ఆ ట్రిప్ బాగానే చేసాం, మంచిగానే చేసాం. కాకపోతే నేను అనుకున్న దానికన్నా వర్స్ట్గా అయింది అది. అదేంటి? అంటే రీచ్ లేదు, ఏం లేదు. ఒక 10 వీడియోలు ఏమో షూట్ చేసాం. 10 వీడియోలు ప్రతి వీడియో అట్లే అయింది. ఓ ఓకే. ఇంకా ఇంత ఎఫర్ట్ పెట్టిన దానికి సరిగ్గా నిద్రపోకుండా పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు అట్లా లేచి లేదు ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అప్పుడు మనకి ఇదంతా ఐడియా లేదు, దీంట్లో చాలా ఓపిక ఉండాలి, సో కొంచెం టైం పడుతుంది రావడానికి అని చెప్పేసి. సో వీడియోస్ అన్నీ పెట్టినా ఏం చేసినా రీచ్ రాలేదు. సో ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది. ఓకే. సో నేను రిటర్న్ ఇంటికి వస్తున్నా, దగ్గర సోలాపూర్ దగ్గరలో ఉన్నా అనుకుంటా. వర్షం పడుతుంది లైట్గా, ఏడ్చుకుంటూ నడిపిస్తున్నా బండి నేను. సో ఇట్లా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు ఏడుస్తున్నాను నాకే అర్థమవుతలేదు. లోపల ఫీలింగ్ అయితే ఉంది, నేను ఇంత కష్టపడ్డా వారం రోజులు, వ్యూస్ రాలేవు, ఏం రాలేవు, అట్లీస్ట్ దీనివల్ల ఏం యూజ్ కూడా లేదు. సో ఏడ్చుకుంటూ స్టిల్ సోలాపూర్ వరకు వచ్చిన. మళ్ళీ తర్వాత కొంచెం సేపటికి 1 hour బ్రేక్ ఏమో తీసుకున్నాం. ఓకే. సో తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఒక 1 week వరకు ఏం పని చేయలేదు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం ఇంకా. ఓకే. ఆ 1 week దాని తర్వాత నుంచి ఎప్పుడు వ్యూస్ రాలేవు, అది రాలేదు, ఇది రాలేదు, ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు. ఓకే. ఇప్పుడు కూడా రాలేదా, పోయిందా, పోనీ ఇంకోటి చేస్తా, అంతేగాని ఇప్పుడు ఏడ్చేది లేదు. అంతే. అప్పుడు ఏడ్చారు. స్టార్టింగ్ స్టేజ్లో ఉండే కదా, అప్పుడు నేను ఒక 20 వీడియోలు 30 వీడియోలు చేసాను అంతే. ఓకే. అబ్బాయిలు ఏడ్చారని చెప్తే వినబుద్ధి అవుతుందండి నిజంగా. ఈ మధ్యకాలంలో అబ్బాయిలు ఏడవకూడదు, ఏడిస్తే ఏంటి నువ్వు ఆడపిల్ల ఏడుస్తున్నావు, లేకపోతే అసలు ఎందుకు ఏడవకూడదు అబ్బాయిలు? వై? ఏ అబ్బాయిలు మనసు కాదా? ఏడిస్తే తప్పేంటి అని ఒక క్వశ్చన్ ఎప్పుడు అడగాలని ఉండేది. బైక్ రైడ్ చేస్తూ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? ఎందుకు ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఏడవలేదు, రైడ్ చేస్తూ ఏడ్చిన రోజు. ఎవరి ముందు ఏడవలేరు కదా? ఏడవలేదు, మోస్ట్లీ ఏడవలేదు. సింగిల్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా. అట్లా ఎందుకని? అంటే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. బ్రేకప్ ఏమైనా అయిందా? అట్లేం లేదు, అట్లేం లేదు. బట్ పీస్ఫుల్ గా ఉంటే, సింగిల్ గా ఉంటే బాగుంటుంది. బైక్ రైడ్ చేస్తే ఏడిస్తే ఎప్పుడైనా గుద్దేస్తారు ఎవరైనా అని భయం ఏదా? ఎప్పుడు అనిపించలే. అంటే అది 100 స్పీడ్లో ఉన్నాను నేను, 60 70 ఆ స్పీడ్లో. ఆ టైంలో నీకు స్పీడ్ వెళ్ళాలన్న థాట్ కూడా రాదు. ఓకే. ఏదో జర్నీ వెళ్తుందా అంటే వెళ్తుంది అంతే. సో అట్లా. మీకు నచ్చిన బైక్ రైడర్ ఎవరు? బాగా ఇన్స్పైర్ అయ్యే ఒక బైక్ రైడర్? అంటే మన కంట్రీ అయ్యి ఉండొచ్చు, పక్కన కంట్రీ అయ్యి ఉండొచ్చు, అసలు ఎక్కడ వాళ్ళైనా. పక్కన కంట్రీ వాళ్ళే అంత ఏం చూడను. మన దాంట్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు బయాస్ అని అదే వీడియోలు చూసాను స్టార్టింగ్లో. నేను ఛానల్ కూడా స్టార్ట్ చేయకముందు అప్పుడు ఆయన చూసేవి. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసినా ఇంకా అవి చూడడం మానేస్తాను. అంటే ఇప్పుడు నార్మల్గా జనరల్కి ఏమనిపిస్తుంది అంటే, మనం ఎవరైతే వీడియోలు చూస్తూ మనం వీడియోలు అయితే షూట్ చేస్తాం, ఆటోమేటిక్గా తెలియకుండా వాళ్ళలాగా మాట్లాడడం, వాళ్ళలాగా చేయడం అనేది వస్తుంది. అది ఒకసారి అయ్యింది నాకు అట్లా. ఓకే. సో తర్వాత నుంచి ఇంక చూడడం ఆపేసాం. మామూలుగా శ్రీమన్ అన్న వీడియోలు చూస్తాం. ఓకే. శ్రీమన్ కొట్టారు, ఆయన వీడియోలు కూడా. ఆయన మొత్తం ఆల్మోస్ట్ అన్ని వీడియోలు చూస్తుండే. ఓకే. ఎప్పుడు నేను కలవలేదు, బట్ చూస్తుండే వీడియోలు. ఇక్కడికి వచ్చారు తెలుసా మీకు? చూసాను, మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఉంది కదా. సో మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, మీ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వన్ థింగ్ అంటే, లైఫ్ అనేది చాలా చిన్నది. ఓకే. సో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. సో నాకు అదైంది ఇదైంది అని అక్కడనే కూర్చొని ఏడుస్తే పని అవ్వదు. ఓకే. సో పడ్డావు అనుకో, మళ్ళీ లేచి ఇంకో పని చేసుకో, అది కాలేదా ఇంకో పని చేసుకో. ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక దగ్గర సక్సెస్ అనేది దొరుకుతుంది. ఆగిపోవద్దు. అవును, డోంట్ స్టాప్. అంతే. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అవును, మర్చిపోయా, మీ చేతికి ఎలా ఉంది? ఏదో బాగుంది, ఇప్పుడు బాగుందా? సెట్ అయిందా? రికవరింగ్ స్టేజ్లో. అంతేనా? ఓకే. ఇంకా మంచి వీడియోస్ చేయండి, బాగా ఎంటర్టైన్ చేయండి. ట్రావెలింగ్లో కొంచెం నిద్రపోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టండి, మంచిగా చూసుకోండి. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.